రాష్ట్రంలో 26,000 పాఠశాలలు ఎందుకే వీడిని కుదిస్తే 4,000 అని చెప్పి అంటుండే. ఎవడన్నా పాఠశాల తగ్గించాలని ఆలోచన చేస్తాడా, పెంచాలని ఆలోచన చేస్తాడే? ఇది విద్యా హక్కు చట్టం. ఈ విద్యా హక్కు చట్టం ఏదైతే యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టింది, ప్రతి నివాసిత ప్రాంతంలో ఒక పాఠశాల ఉండాలని చెప్పని అటువంటి పాఠశాల కుదించే కుట్ర ఇంకో రేవంత్ రెడ్డి చేయబోతున్నాని చెప్పంటారు. మన విద్యార్థులకు ఏదైతుందో ఫీజు రియంబర్స్మెంట్ అన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతుందో చదువులు మాత్రమే విద్యార్థుల బాధ్యత, చదివించే బాధ్యత కేసీఆర్ చేపట్టింది. ఇవాళ ఏమైంది? ఎక్కడైనా కళాశాలలో చేరిక కావాలంటే మన ఫీజు మనం కట్టుకుంటేనే కాదు, మనకు చేరిక లేదే అంటున్నాను. నిరుద్యోగ యువత రాష్ట్రం ఏర్పడ్డది, దశాబ్ద కాలంలో నిర్మాణం చేసి నిరుద్యోగ యువత తోడు నిలిస్తే ఇలా ఆచల పల్లెగా ఊరేగించి ప్రభుత్వం అధికారానికి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఎన్నికలు చేసే వాగ్దానాలు అమలు చేయాలి కదనే. మొదటి 2 సంవత్సరాల 3 లక్షల ఉద్యోగాలు కల్పిస్తా అని చెప్పిండు, కల్పించింది 17,000 అని చెప్పంటున్నాయి. నిన్న ఏదైతున్నదో 19,000 కానిస్టేబుల్ ఉద్యోగాలుంటే కేవలం 5,000 నోటిఫికేషన్ ఇస్తున్నారు, 5,000 నోటిఫికేషన్ ఇస్తున్నారని చెప్పంటారు. ఉద్యోగాలు ఖాళీ లేక కాదు, ప్రభుత్వాన్ని చిత్తశుద్ధి లేక, ప్రభుత్వ చిత్తశుద్ధి లేక చెప్పంటున్నా. ఇలా నిరుద్యోగ యువత అన్నాడు రాహుల్ గాంధీ గారిని పట్టుకొచ్చిందే, ఇవాళ పట్టుకరా. ఇవాళ మీకు ఏదైతే అశోక్ నగర్ కానీ చిక్కడపల్లి కానీ సందర్శించాలని ఒక ధైర్యం రేవంత్ రెడ్డికి ఉన్నది అని అడుగుతున్నాను. ఈ రాష్ట్ర భవిష్యత్తు ఇలా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారితో ముడిపడి ఉన్నది. దానికి అనుగుణంగా బీఆర్ఎస్ పార్టీ బలోపేతం ఆ దిశగా మనం కృషి చేయాలని చెప్పి అంటున్నా. ఇలా ఆడబిడ్డల గురించి మాట్లాడతాడే, నేను కోటీశ్వరులను చేస్తాడు. కోటీశ్వరులు కాదు, లక్షాధికారులను చేయమంటున్నాను. నేను లక్షాధికారులు చేయని చెప్పంటున్నాను. నెలకి 2,500 ఇస్తా అని చెప్పిండు ఆయన ఆడబిడ్డలకు. ఇచ్చిండు అన్నే 2,500 అంటే సంవత్సరానికి ఎంత అవుతాయి? 2,500 ఇంటూ 12 30,000 అవుతాయి. 30,000 ఇంటూ ఇప్పుడు 2.5 సంవత్సరాలు గడిచింది 75,000 అని చెప్పంటు నేను. ఇంకా 2.5 సంవత్సరాలు ఇంకా 75,000 అవుతాయి. ముందు 1,00,000 హక్కు, ముందు 1,00,000 హక్కున ఆయన కోటీశ్వరులు లెక్కలేదని చెప్పంటు నేను. దయచేసి ఏదైతున్నదో ఇవాళ బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపడం, అందరినీ కార్యోన్ముఖం చేయటం. ఇవాళ ఎన్నికలు ఇంకో 2 సంవత్సరాలు ఉందా? మరి స్థానిక సంవత్సరాలు ఎన్నికలు పెడతారో పెట్టడో తెలియదు. మరి ఇక్కడ ఈ పరిస్థితి చూస్తే వాడు ఎన్నికలు పెట్టే ధైర్యం చేస్తారని నేనైతే అనుకోనని చెప్పి అంటుండే. ఎందుకంటే ఎన్నికలు పెడితే మాత్రం ఏదైతుందో బీఆర్ఎస్ పార్టీ జెండా ఇవాళ మండల పరిషత్లే కానీ జిల్లా పరిషత్పై ఎగరవేయబోతుందని చెప్పి అంటున్నా. రేపు రాబోయే ఎన్నిక అది ఏ ఎన్నికే కానీ చెప్పంటున్న గులాబీ జెండా ఎగరవేయటం మనందరి యొక్క కర్తవ్యం, మన బాధ్యత చెప్పిన మనం చేస్తామని చెప్పంటున్నా. ఏదేమైనా మన మానకొండూరు నియోజకవర్గం ఇంత చక్కగా క్రమశిక్షణగా తీర్చిదిద్దున్నాడు ఒక రసమై బాలకృష్ణను నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను చెప్పంటున్నా. ఇలా రేవంత్ రెడ్డి ఏదైతుందో అని ఫ్యూచర్ లేదే, చివరికి ఏమైపోయిందో నేను హిట్లర్లు అవుతా అంటాడు. ఎవడో హిట్లర్ కోరుకుంటాడే? అది కాంగ్రెస్. నువ్వు ఇందిరాగాంధీ ఆదర్శంగా తీసుకుంటా అని చెప్పు, రాజీవ్ గాంధీ ఆదర్శంగా తీసుకుంటా అని చెప్పు. ఇప్పుడు హిట్లర్ ఆదర్శం తీసుకుంటా అని చెప్తాడే? హిట్లర్ ఆదర్శం తీసుకుంటా అని చెప్పానంటే చివరికి ఆ హిట్లర్కి ఏ గది పట్టిందో రేవంత్ రెడ్డి కూడా అదే గది పట్టబోతుందని చెప్పి అంటున్నా. హిట్లర్ని ఆదర్శంగా తీసుకుంటే రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో ఆ హిట్లర్కి ఏ గది పట్టిందో ఇలా రేవంత్ రెడ్డి కూడా అదే గది పట్టబోతుందని చెప్పని నేను హెచ్చరిస్తూ అని చెప్పి అంటున్నాను. సరే, ఏదేమైనా నేను మరి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేను ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో పనిచేసి నేను 4 దశాబ్దాల అనుబంధం చెప్పి అంటున్నా. నాటోంటోనో ఇమిడించుకోలేక ఇవాళ ఏదైతుందో పార్టీకి వెళ్ళి మరి అంటే ఎన్నికలు చేసి ఏ వాగ్దానం అమలు చేయకుండా ఏం చేయాలి? మరి ఇటువంటి సమయంలో నాకు చేయూతనిచ్చింది కేసీఆర్ గారు అని చెప్పి అంటున్నా. ఇటువంటి సమయంలో తెలంగాణ రాష్ట్ర నిర్మాణానికి నాకు చేయూతనిచ్చింది కేసీఆర్ గారు అని చెప్పి అంటున్నా. ఇవాళ నా శేష జీవితం రాజకీయంగా ఏదైతుందో ఎంతకాలం ఉంటుందో ఈరోజు చెప్పలేము. నా శేష జీవితం ఏదైతుందో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణానికి పాటుపడడం ఏదైతుందో నాతో బాధ్యతగా పనిచేయడం జరుగుతుందని చెప్పని నాకు అవకాశం కల్పించినటువంటి ఒక మిత్రులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు చెప్తూ సెలవు తీసుకుంటూ జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం.
అందరికీ ధన్యవాదాలు. ఇక